సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిన మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి పుష్ప 2 సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్లో ఇంజూర్ అయిన శ్రీతేజని సుకుమార్ గారు రీసెంట్గా మీట్ అయ్యారు. అండ్ ఆయన వైఫ్ తవిత గారు కూడా శ్రీతేజని కలవడానికి వెళ్ళారు. అండ్ 5 lakhs చెక్ ఇచ్చి ఫ్యూచర్లో మీకు ఏం కావాలన్నా మేము ఉంటామని అష్యూరెన్స్ ఇచ్చారు వాళ్ళు. అండ్ ఇప్పటికే తవిత గారు 3 times హాస్పిటల్కి వెళ్ళారంట. అండ్ అల్లు అరవింద్ గారు కూడా శ్రీతేజని మీట్ అయ్యారు. ప్రజెంట్ ఆ పిల్లోడి కండిషన్ కొంచెం బాగానే ఉంది, పూర్తిగా రికవర్ అవడానికి ఇంకా టైం పడుతుంది. ఇంకా సినిమా న్యూస్లోకి వెళ్ళిపోతాయి. ముఫాసా ద లయన్ కింగ్ మూవీలో ముఫాసాకి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకే ఆయన ఫ్యాన్స్ దాన్ని ఒక రిలీజ్ మూవీలో సెలబ్రేట్ చేసుకున్నారు. అసలు సినిమా మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు, కానీ కేవలం మహేష్ గారి వాయిస్ ఉండడం వల్లే థియేటర్లకు వచ్చేసారు. యాక్చువల్గా హిందీలో ముఫాసాకి కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గారు డబ్బింగ్ చెప్పారంట. కానీ ఆయన ఫ్యాన్స్ దాన్ని సెలబ్రేట్ చేసుకోకపోవడమే కాదు, అసలు పట్టించుకోలేదంట. ఒక్క వీడియో కూడా వచ్చినట్టు నేనైతే చూడలేదు. కానీ మన తెలుగు హీరో మహేష్ గారి ఫ్యాన్స్ మాత్రం వేరే లెవెల్. పాపం వాళ్ళకి ఇంకో 4 ఏళ్ళు ఈ రిలీజులు వాయిస్ ఓవర్లే సెలబ్రేషన్స్. బట్ 4 ఏళ్ళ తర్వాత వరల్డ్ వైడ్ రీసౌండ్ వచ్చే సౌండింగ్ వినపడుతుంది. అప్పుడు ఉంటుంది అసలైన ఆట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి రాజమౌళి గారి త్రిబుల్ ఆర్ మూవీ ఇనీషియల్ స్టేజ్ నుంచి ఆస్కార్ స్టేజ్కి వెళ్ళే జర్నీని డాక్యుమెంటరీ మూవీలా ఓటీటీలో కాకుండా కొన్ని మేజర్ సిటీస్లో థియేటర్లు రిలీజ్ చేశారు. బట్ దీని గురించి ఎటువంటి బజ్ కానీ యాంటిసిపేషన్ కానీ క్రియేట్ అవ్వలేదు. అండ్ థియేటర్స్లో రిలీజ్ చేయాలని ఎవరికి అనిపించిందో తెలియదు, కానీ అదే ఓటీటీ రిలీజ్ చేసి ఉంటే సూపర్ రెస్పాన్స్ వచ్చేది. అండ్ నేనైతే ఓటీటీ కోసం వెయిటింగ్. అయితే రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతానికి ఈ త్రిబుల్ ఆర్ మూవీ ఎక్స్పీరియన్స్ 1 step క్లోజర్లో ఉందంట. ప్రతిసారి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పడమే తప్ప ఎప్పుడు పట్టాలెక్కిస్తారో తెలీదు. 2030లోనే దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్, పీవీఆర్ అండ్ ఐనాక్స్ వాళ్ళు కొన్ని రోజుల్లో ఒక ఇంట్రెస్టింగ్ ఇనిషియేట్ తీసుకోబోతున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, మనం ఏదైనా సినిమాకి వెళ్ళి ఆ సినిమా ఫుల్గా చూడలేక బయటికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు అప్పటి వరకు మీరు ఎంతసేపు అయితే సినిమా చూసారో అంతవరకు టికెట్ ప్రైస్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకొని రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ మీకు ఇచ్చేస్తారంట. కాన్సెప్ట్ అయితే బాగానే ఉందనిపించింది, లవర్స్కి అయితే ఇంకా బాగుంటుంది. సో దీనివల్ల సెకండ్ హాఫ్ ఎంగేజింగ్గా తీయండి అని ప్రొడ్యూసర్లు డైరెక్టర్లను దొబ్బేస్తారేమో. అసలు ఇవన్నీ కాదు, ముందా పాప్కార్న్ రేట్లు తగ్గించండి అయ్యా. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి పుష్ప 2 థర్డ్ వీకెండ్కి పీవీఆర్ ఐనాక్స్ మిరాజ్ థియేటర్స్లో స్క్రీనింగ్ ఆపేస్తున్నామని థర్స్డే నైట్ ఫుల్ ట్రెండింగ్ అయింది. వరుణ్ ధావన్ గారి బేబీ జాన్ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్కి పుష్ప 2 నార్త్ రైట్స్ తీసుకున్న అనిల్ తాడాని గారికి థియేటర్స్ షేరింగ్స్ విషయంలో ఇష్యూ రావడం వల్ల మొత్తానికి పుష్ప 2 ఆపేయబోతున్నామని న్యూస్ వచ్చింది. బట్ ఈ ఇష్యూ వితిన్ షార్ట్ టైంలోనే సార్ట్అవుట్ అయిపోయింది. ఎవరికి ఇవ్వాల్సిన థియేటర్స్ని వాళ్ళకి సర్దేశారు. అసలే క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి, సో ఈ పండుగని పుష్ప 2 క్యాష్ చేసుకోవాలి. నార్త్లో సింగిల్ హ్యాండెడ్గా 1000 కోట్లు గ్రాస్ కొట్టే స్టామినా పుష్ప 2కు ఉంది. సో అన్ని బాగుంటే జాన్ 1 వరకు నార్త్లో లాంగ్ రన్ ఉంటుంది. అండ్ అనిల్ తాడని గారికి పుష్ప 2 ఒక బంగారు బాత లాంటిది. దాన్ని ఆయన అత్యాశగా పోయి పాడు చేసుకోకుండా ఇచ్చిన థియేటర్స్లో హ్యాపీగా ఉంచాలి. మనదొక్కటే సినిమా కాదు కదా, మిగతా సినిమాలకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఎలాగో రిజల్ట్ బట్టి ఆబ్వియస్గా థియేటర్స్ ఆక్యుపెన్సీ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్, రాఘవ్ లారెన్స్ గారి హారర్ ఫ్రాంచైజీ కాంచనా 4 మూవీ షూట్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఆర్ మే నుంచి స్టార్ట్ అవుతుందంట. ఇందులో లీడ్ యాక్టర్స్గా పూజా హెగ్డే గారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయారు. అండ్ ఈసారైనా రాఘవ్ లారెన్స్ గారు రొటీన్ టెంప్లెట్లో కాకుండా కొంచెం యూనిక్ ప్రెజెంటేషన్తో వస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అయితే థ్రిల్స్ ఇవ్వడం వరకు ఈ కాంచనా సిరీస్ బాగుంటుంది, కానీ కామెడీ మొనాట్ని వచ్చేసి ఒక క్రింజ్ ఫీలింగ్ తీసుకొస్తుంది. హోప్ సో ఈ ఫ్రాంచైజీ ఆ సెటప్ మార్చుతుంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారి 12th ఫిలిం మూవీ కొత్త షెడ్యూల్ నెక్స్ట్ ఇయర్ పొంగల్ నుంచి స్టార్ట్ అవుతుంది. 10 days గోవాలోని, ఇంకో 10 days కోల్కతాలో షూట్ చేస్తారంట. ఈ షెడ్యూల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తీయబోతున్నారు. ఈ సీక్వెన్స్కి థియేటర్లు దద్దరిల్లిపోతాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. బట్ ఇంకా టేజర్ ఎప్పుడు వస్తుందనేది సస్పెన్స్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి ప్రశాంత్ వర్మ గారు అండ్ మోక్షజ్ఞ మూవీ సెలవు అయిపోయిందా లేదా అనేది కొన్ని రోజుల నుంచి మిస్టరీగా ఉన్న న్యూస్. అయితే రీసెంట్గా దీని మీద అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ప్రజెంట్ హోల్డ్లో ఉంది, కానీ సెలవు అవ్వలేదంట. సో ఫేక్ రూమర్ స్ప్రెడ్ చేయొద్దని టీం రెస్పాండ్ అయింది. బట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మాత్రం చెప్పలేం. అండ్ నెక్స్ట్ తమిళ డైరెక్టర్ అట్లీ గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సల్మాన్ ఖాన్ గారితో చేయబోతున్నారు. ఇండియన్ సినిమా ప్రౌడ్గా ఫీల్ అయ్యే స్టోరీ ప్రిపేర్ చేశాను, ప్రతి ఒక్కరూ సర్ప్రైజ్ అవుతారని చెప్పారు ఆయన. ప్రజెంట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఉంది, కొన్ని రోజుల్లో దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్, ఇండియన్ 2 సినిమాకి నెగిటివ్ రివ్యూస్ వస్తాయని డైరెక్టర్ శంకర్ గారు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంట. బట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంతా తీసుకొని ఇండియన్ 3లో ఆ మిస్టేక్స్ చేయకుండా ప్రాపర్గా స్ట్రైట్ థియేటర్ రిలీజ్ చేస్తామన్నారు ఆయన. ఇంకా గేమ్ చేంజర్ గురించి మాట్లాడుతూ ఈ మూవీ ఫైనల్ అవుట్పుట్ చూసుకున్నాక ఫుల్ సాటిస్ఫైడ్ అన్నారు. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఫాస్ట్ పేస్లో వెళ్తుంది, సెమ్మ మాస్ కమర్షియల్ హిట్ అవుతుంది అన్నారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి పొలిటీషియన్కి మధ్య జరుగుతుంది. ఇంకా గేమ్ చేంజర్ మూవీ యూఎస్ ఈవెంట్ ఈ December 21st జరిగింది. 22nd మార్నింగ్ 8:30కి దోప్ సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది.
ఈ వీడియో వచ్చే టైంకి సాంగ్ రిలీజ్ అయిపోవచ్చు. విన్నాక ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ గేమ్ చేంజర్ ట్రైలర్ ఈ December 27th రిలీజ్ చేయబోతున్నారు. ఇన్ కేస్ ఈవెంట్ ఏదైనా ప్లాన్ చేసి రిలీజ్ చేస్తే మాత్రం చిరంజీవి గారు గెస్ట్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మోస్ట్లీ రాజమండ్రిలో కానీ వైజాగ్లో కానీ జరగచ్చు. ఈ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవ్వబోతున్నారు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఒక మూవీ ఈవెంట్కి కళ్యాణ్ గారు అటెండ్ అవుతున్నారు. రెస్పాన్స్ మాత్రం మామూలుగా ఉండదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ థాయిలాండ్ షెడ్యూల్ రీసెంట్గా వ్రాప్ అయింది. ఈ షెడ్యూల్లో కొన్ని యాక్షన్ బ్లాక్స్తో పాటు యాక్ట్రెస్ నేహా శెట్టి గారితో సాంగ్ షూట్ చేశారు. అయితే ఓజీ మూవీలో టోటల్గా 3 సాంగ్స్ ఉంటాయంట. ఒకటి కళ్యాణ్ గారి ఎలివేషన్ సాంగ్, ఇంకోటి ప్రియాంక మోహన్ గారితో పూణేలో షూట్ చేసిన డ్యూయట్ సాంగ్, అండ్ ఇప్పుడు నేహా శెట్టి గారితో ఒక సాంగ్. సో జాన్ 2nd వీక్ నుంచి కళ్యాణ్ గారు ఓజీ షూట్లో జాయిన్ అవ్వాలి. బట్ జాయిన్ అవుతారా లేదా అనేది ఆయన పొలిటికల్ ఈవెంట్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఇంకా హరిహర వీరమల్లు షూట్ December ఎండ్కి ఫినిష్ అయ్యేలా ప్లాన్ రెడీ చేసుకున్నారు. బట్ ఎక్కడ కూడా కళ్యాణ్ గారు ఇచ్చే డేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ 31st హరిహర వీరమల్లు నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారని ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అండ్ ఇంకా ప్రభాస్ అన్న రాజాసాబ్ మూవీ టేజర్ December 25th కానీ న్యూ ఇయర్ కానీ వచ్చే ఛాన్సే లేదని అఫీషియల్గా చెప్పేశారు. ఇంక ఈ రొమాంటిక్ హారర్ కామెడీకి హెవీ VFX వర్క్ పెండింగ్ ఉండడం వల్ల మూవీ మ్యాక్సిమం పోస్ట్ పోన్ అయిపోతుంది. ఇప్పుడు అదే డేట్లో హీరో సిద్ధు అండ్ బొమ్మరిల్లు భాస్కర్ గారి జాక్ మూవీ రిలీజ్ అవుతుంది. మేబీ ఇదే డేట్లో చిరంజీవి గారి విశ్వామిత్ర కూడా రావచ్చు. అండ్ ఇంకా నయనతార గారు రాజాసాబ్లో ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్నారన్న న్యూస్ మీద ఇంకా ఎటువంటి క్లారిఫికేషన్ లేదు. అండ్ హను గారితో ప్రభాస్ అన్న చేసే మూవీలో మేజర్ సీక్వెన్సెస్ అన్ని జాన్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు. ప్రజెంట్ నార్మల్ షూటింగ్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ గేమ్ చేంజర్ మూవీ UK ప్రీసేల్స్లో 7,000 టికెట్లు సోల్డ్ అయ్యి సూపర్ ట్రెండ్ అవుతుంది. బట్ USలోనే ప్రజెంట్ అంత ఇంపాక్ట్ లేదు. రిలీజ్ అయిన 339 లొకేషన్స్ విత్ 900+ షోస్లో 5,500 టికెట్లు సేల్ అయ్యాయి. ట్రైలర్ వచ్చి సినిమా మీద హ్యూజ్ యాంటిసిపేషన్ క్రియేట్ చేస్తే రిలీజ్ అయ్యే టైంకి ప్రీమియర్స్ ప్లస్ Day 1 కలిపి 2 మిలియన్ మార్క్ ఈజీగా క్రాస్ చేస్తుంది. శంకర్ గారి బ్యాడ్ ఫేస్తో పాటు ఇది ఈవెంట్ ఫిల్మ్ కాకుండా ప్యూర్ కమర్షియల్ ఫిల్మ్ అవడం కొంచెం ఇంట్రెస్ట్ మిస్ చేసింది. బట్ రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఈ లెక్కలన్నీ మారిపోతాయి. ఏపీ తెలంగాణలో ఈసారి పక్కా ప్లానింగ్తో బెనిఫిట్ షోలు ప్లాన్ చేయబోతున్నామని దిల్ రాజు గారు చెప్పారు. కానీ తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి వెంకటరెడ్డి గారేమో బెనిఫిట్ షోలకు కాదు కదా, అట్లీస్ట్ హైక్స్ కూడా పర్మిషన్ ఇవ్వమని చెప్పేశారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే మాట అన్నారు. నేను సీఎంగా ఉన్న రోజులు మూవీ హైక్స్కి కానీ బెనిఫిట్ షోలకి పర్మిషన్లు ఉండమన్నారు ఆయన. మరి ఏమవుతుందో చూడాలి. ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్కి సినిమా ఇండస్ట్రీకి అస్సలు పడట్లేదు. అండ్ నెక్స్ట్ ఒకసారి వరుణ్ తేజ్ గారి మట్కా మూవీ కలెక్షన్స్ చూస్తే 45 కోట్ల బడ్జెట్తో 18,50,00,000 బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఎంటర్ అయిన మట్కా వరల్డ్ వైడ్గా ఫైనల్గా కలెక్ట్ చేసింది 3 కోట్ల గ్రాస్ని, 1,36,00,000 షేర్ని. లాస్ అయితే 17 కోట్లు మిగిల్చింది. ఎంతకన్నా డౌన్ ఫేజ్ని వరుణ్ తేజ్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ అవ్వాలని కోరుకోవడం తప్ప ఏమీ చేయలేం. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి పుష్ప 2 OTT రిలీజ్ అయ్యేది రిలీజ్ డేట్ నుంచి 58 డేస్ తర్వాతే, అంటే మ్యాక్సిమం Jan 13th రిలీజ్ అవ్వచ్చు. అయితే ఈలోపు HD ప్రింట్ దిగిపోయింది విత్ థియేటర్ ఆడియోతో. ఇదైతే చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా పుష్ప 2 16 days కలెక్షన్స్ని ఒక్కసారి చూస్తే వరల్డ్ వైడ్గా 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఎంటర్ అయిన ఈ మూవీ 16 రోజుల్లో 1,450 కోట్ల గ్రాస్ని, 703 కోట్ల షేర్ని రాబట్టి 83 కోట్ల ప్రాఫిట్లో ఉంది. ఈ సాటర్డే అండ్ సండేకి మంచి నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ క్రిస్మస్ హాలిడే కూడా ఉంది కాబట్టి పుష్ప 2కి ఇది కలిసి వస్తుంది. అయితే బుక్ మై షోలో ఇప్పటివరకు పుష్ప 2 16 రోజుల్లో 16.77 మిలియన్ టికెట్స్ సేల్ చేసింది. అండ్ వీకెండ్ కల్లా KGF 2 సెట్ చేసిన 17.1 మిలియన్ మార్క్ని క్రాస్ చేసి BMS హిస్టరీలోనే నెంబర్ 1 సినిమా అవ్వబోతుంది ఇది. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రెండ్ అయిన మూవీ న్యూస్ ఇవే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు హైక్స్ ఉండమని చెప్పారు కదా, మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. Take care friends and thank you.